నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము నిన్న కామావచర కుశల చిత్తాలలో 8 రకాల గురించి చెప్పుకున్నాం. ఈరోజు రూపావచర చిత్తాన్ని గురించి చెప్పుకుందాం. ఈ చిత్తాలు వితర్క విచార మొదలైన ధ్యానాంగాలతో కలిసిన భేదాన్ని బట్టి 5 విధాలుగా పిలువబడతాయి. అవి వితర్క, విచార, ప్రీతి, సుఖ, సమాధితో కూడినది మొదటిది అనబడుతుంది. వితర్కము లేనిది కానీ విచార, ప్రీతి, సుఖ, సమాధితో కూడినది రెండవది అనబడుతుంది. వితర్క విచారాలు లేనిది కానీ ప్రీతి, సుఖము, సమాధితో కూడినది మూడవది అనబడుతుంది. వితర్క విచార ప్రీతిలు లేక సుఖము ఇంకా సమాధితో ఉన్నది నాలుగవది అనబడుతుంది. ఇక చివరన సుఖం కూడా అస్తమించిన తర్వాత కేవలము ఉపేక్షా సమాధితో కూడినది 5వది అనబడుతుంది. మనము సమాధి విభాగంలో 4 రకాలు ఇంకొక విధానాన్ని అనుసరించి 5 రకాల సమాధుల గురించి చెప్పుకున్నాం. అందులో మొదటి 5 రకాల సమాధుల్లో రూపావచరం, ఈ 5 రకాల సమాధుల్లో ఉండే చిత్తము ఇది రూపావచర చిత్తము అనబడుతుంది. ఎందుకంటే మొదటి ధ్యానం నుంచి 5వ ధ్యానం ఒక విధానాన్ని బట్టి, ఇంకో విధానాన్ని బట్టి 4వ ధ్యానం వరకు ఇది రూపావచరం, రూపలోకం. ఇక అసలు ఏమాత్రం ధ్యానం చేయనటువంటి వ్యక్తి, ప్రాపంచిక విషయాలే సర్వస్వం అనుకునేటువంటి వ్యక్తి కామావచర లోకంలో ఉంటాడు. అంటే అటువంటి వ్యక్తి కూడా పుణ్యం మీది కోరికతో కుశల కర్మలు చేయవచ్చు. అవే కామావచర కుశల చిత్తాలు. వాటి గురించే మనము నిన్న చెప్పుకున్నాం. ఇక్కడ ఈ వితర్క విచార అంటే రూపావచర చిత్తంలోని ఈ వితర్క విచార మొదలైన ధ్యానాంగాలతో కలిసిన భేదాన్ని బట్టి ఈ రూపావచర కుశల చిత్తాలు 5 విధాలుగా పిలువబడతాయి. అవి మొదటి దాంట్లో వితర్కము, విచారము, ప్రీతి, సుఖము, సమాధి, ఇవి 5 ఉంటాయి. ఈ మొదటి కుశల చిత్తంలో రూపావచరానికి సంబంధించిన మొదటి కుశల చిత్తంలో వితర్కము ఉంటుంది, విచారము ఉంటుంది, ప్రీతి, సుఖము, సమాధి, ఇవి ఈ 5 ఉంటాయి. ఇక వితర్కము లేనిది కానీ విచార, ప్రీతి, సుఖ, సమాధితో కూడినది రెండవది అనబడుతుంది. మొదటి దాంట్లో 5 ఉన్నాయి. రెండవ దాంట్లో వితర్కం 1 ఉండదు, తక్కిన 4 ఉంటాయి. ఇది రెండవ కుశల చిత్తము. రూపావచరంలో ఇది రెండవ కుశల చిత్తం. ఇంకా వితర్క విచారాలు లేనిది కానీ ప్రీతి, సుఖము, సమాధితో కూడినది మూడవది అనబడుతుంది. మూడవ దాంట్లో వితర్కము, విచారము 2 ఉండవు. ఇక మిగిలిన ప్రీతి, సుఖము, సమాధి ఉంటాయి. ఇది రూపావచరంలో 3వ కుశల చిత్తం. ఇంకా వితర్క విచార ప్రీతిలు లేక సుఖము మరియు సమాధితో ఉన్నది 4వది అనబడుతుంది. అంటే మొదటి 3 లేకుండా, ఆ మొదటి 3 ఏవి? వితర్కము అంటే ఆలోచన, తర్వాత విచారము. అదే విచారము అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, కర్మస్థానం మీద మనసును నిలిపి ఉంచటము అని. తర్వాత
మనసు నిలిచిన స్థితి అని. తర్వాత ప్రీతి, సుఖము, సమాధి ఇవి. అయితే ఈ 4వ కుశల చిత్తంలో వితర్కము ఉండదు, విచారం ఉండదు, ప్రీతి ఉండదు, సుఖము, సమాధి ఇవి 2 ఉంటాయి. ఇక చివరన సుఖం కూడా అస్తమించిన తర్వాత కేవలం ఉపేక్షా సమాధితో కూడినది 5వది అనబడుతుంది. ఇక చివరన ఈ సుఖం కూడా పోయిన తర్వాత కేవలము ఉపేక్షా సమాధి, అంటే కేవలం సమాధి మాత్రమే ఉంటుంది. అది ఉపేక్షకు సంబంధించిన సమాధి కాబట్టి ఉపేక్షా సమాధి అన్నారు దాన్ని. ఈ విధంగా రూపావచర కుశల చిత్తాలు 5 రకాలు. అరూపావచర చిత్తము, ఈ చిత్తం కూడా ఆకాశ అనంత్యాయతనము, విజ్ఞాన అనంత్యాయతనము, అకించన్యాయతనము, నైవసంజ్ఞా నాసంజ్ఞాయతనము, ఈ 4 అరూప్యాల భేదాల వలన 4 విధాలుగా ఉంటుంది. ఎలాగంటే ముందు చెప్పబడిన ప్రకారమే ఆకాశానంత్యాయతన ధ్యానంతో కూడినది మొదటిది, నైవసంజ్ఞా నాసంజ్ఞాయతన ధ్యానంతో కూడినది 4వది అనబడుతుంది. ఇప్పుడు మనకు ఆయతనాల గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఈ అరూప్య లోకాలకు సంబంధించి ఆకాశ అనంత్యాయతనము, ఆకాశానికి రూపం లేదు కాబట్టి ఇంకా ఆ పైన ఉన్నవన్నీ కూడా రూపం లేనటువంటివే. ఆకాశానంత్యాయతనము, విజ్ఞానానంత్యాయతనము, అకించన్యాయతనము, దేవసంజ్ఞ నాసంజ్ఞాయతనము, ఈ 4 అరూప్యాల భేదాల వలన 4 విధాలుగా ఉంటుంది. వీటిల్లో ఉండేటువంటి భేదం ఆకాశానంత్యాయతనము, విజ్ఞానానంత్యాయతనము, ఈ విధంగా ఈ 4 ఆయతనాల్లో ఒకదానికొకటి ఉండేటువంటి భేదాల వల్ల ఈ అరూపావచర కుశల చిత్తము 4 విధాలుగా ఉంటుంది. ఇక లోకోత్తర కుశల చిత్తం లేదా లోకోత్తర చిత్తం, ఈ చిత్తము కూడా 4 మార్గ, అంటే శ్రోతాపన్న, సకృదాగామి, అనాగామి, అర్హత భేదాలతో 4 విధాలుగా ఉంటుంది. ఈ చిత్తం కూడా 4 మార్గాలకు సంబంధించి శ్రోతాపన్న మార్గము, సకదాగామి మార్గము, అనాగామి, అర్హంత, ఈ భేదాలతో 4 విధాలుగా ఉంటుంది. అంటే ఈ మొత్తము ఎన్ని? కామావచర కుశల చిత్తాలు 8, రూపావచర కుశల చిత్తాలు 5, అరూపావచర కుశల చిత్తాలు 4, లోకోత్తర చిత్తము 4 రకాలు. ఈ మొత్తము 21. 8ని 5, 13ను 4, 17ను 4, 21. ఇవి కుశల చిత్తాలు. కుశల చిత్తం అంటే ఇన్ని రకాలుగా ఉంటుంది అని. అది కామావచర కుశల చిత్తం కావచ్చు, లేదా రూపావచర కావచ్చు, అరూపావచర కావచ్చు, లోకోత్తర కావచ్చు. అంటే ముందు విశేషణం ఏమీ చేర్చకుండా కేవలం కుశల చిత్తం అంటే వీటిల్లో దేనికైనా అది చెంది ఉండవచ్చు అని. ఇక అకుశల చిత్తము భూమికా భేదంతో ఆలోచించినప్పుడు ఈ చిత్తము ఒకే విధం కామావచర చిత్తమే అనబడుతుంది. మూలభేదంతో ఆలోచించినప్పుడు అది 3 రకాలు అవుతుంది. లోభమూలము, ద్వేషమూలము, మోహమూలము. రూపావచరంలో కానీ అరూపావచరంలో కానీ అకుశల చిత్తము ఉండడానికి అవకాశం లేదు. అకుశల చిత్తము ఉన్నవాడు మొదటి ధ్యానాన్ని అయినా పొందలేడు. కాబట్టి అకుశల చిత్తం యొక్క భూమిక కామావచర చిత్తమే. కామావచరంలోనే అకుశల చిత్తము ఉంటుంది. ఇక దాన్ని విభజించి తెలుసుకున్నప్పుడు అది 3 రకాలు: లోభమూలము, ద్వేషమూలము, మోహమూలము అని.
లోభమూలము. ఈ అకుశల చిత్తము సౌమనస్య, ఉపేక్ష, దృష్టిగత, సంస్కార భేదాలతో 8 రకాలు. అవి సౌమనస్యంతో కూడిన మిథ్యాదృష్టి గల ససంస్కారము, సౌమనస్యంతో కూడిన దృష్టి గల అసంస్కారము, సౌమనస్యంతో కూడిన దృష్టి లేని అసంస్కారము, ఉపేక్షతో కూడిన దృష్టి లేని ససంస్కారము, సౌమనస్యంతో కూడిన దృష్టి గల ససంస్కారము. ఇదే విధంగా ఉపేక్షతో కూడిన దృష్టి గల ససంస్కారము, ఉపేక్ష సహగత దృష్టి గల అసంస్కారము, ఉపేక్ష దృష్టి లేని ససంస్కారము, ఉపేక్ష దృష్టి లేని అసంస్కారం. ఇదిగో ఇన్ని విధాలుగా చెబుతూ ఉన్నాడు. సౌమనస్యంతో కూడిన మిథ్యాదృష్టి కల సంస్కారం అంటే సంస్కారంతో కూడినది అని, ససంస్కారం అంటే సంస్కారంతో కూడింది. అది సౌమనస్యంతో కూడినటువంటి మిథ్యాదృష్టి. దృష్టి సమ్యక్ దృష్టి కాదు. సంతోషంతో సౌమనస్యంతో ఉన్నాడు, కానీ దృష్టి మాత్రము మిథ్యాదృష్టి గల సంస్కారంతో ఉన్నాడు. ఇక సౌమనస్యంతో కూడిన దృష్టి గల అసంస్కారము. అక్కడనేమో సౌమనస్యంతో కూడిన దృష్టి ఉన్నటువంటి అసంస్కారము అంటే సంస్కారం లేకపోవటం. వీటి గురించి మళ్ళీ విపులంగా ఈ తర్వాయి పేరాలో తెలుసుకుంటాం మనము. ఇక్కడికి అంటే ఈ పేర వీటి వివరణ, ఈ పేర్లు మాత్రం చెప్పుకున్నాం దీంట్లో. ఇక మిథ్యాదృష్టి కల ససంస్కారం అంటే ఏమిటో చెప్తున్నాడు. సౌమనస్యంతో కూడిన మిథ్యాదృష్టి గల ససంస్కారం. కోరికలను అనుభవించటంలో ఏ దోషము లేదు అనేదాన్ని బట్టి మిథ్యాదృష్టిని ఎదుట పెట్టుకొని ప్రసన్న చిత్తంతో సంతుష్ట చిత్తం కలవాడై ఎవరైనా కామభోగాలలో నిమగ్నుడవుతాడు. లేదా ఎవరైనా దృష్టి మండలం, శకునం మొదలైన ముహూర్తాలను నమ్మటం మొదలైన వానినే తనకు మేలు కలిగించేవి అనుకుంటూ క్రూర స్వభావమే కానీ ఉత్సాహం లేని చిత్తంతో పనిని ప్రారంభిస్తే అప్పుడు అతనికి ఈ మొదటి అకుశల చిత్తము కలుగుతుంది. కోరికలను అనుభవించటంలో ఏ దోషము లేదు అనేది ఒక మిథ్యాదృష్టి. ఆ మిథ్యాదృష్టిని కలిగి ఉండి ఇంకేమీ చింత లేకుండా సంతోషంతో సంతుష్ట చిత్తంతో కామభోగాలలో అతడు నిమగ్నుడవుతాడు. లేదా ఎవరైనా ఈ శకునము మొదలైన ముహూర్తాలను నమ్మి వాటి వల్లనే తనకు మేలు కలుగుతుంది అనుకుంటూ క్రూర స్వభావమే అతనిది, కానీ ఉత్సాహం లేని చిత్తంతో పనిని ప్రారంభిస్తే అప్పుడు అతనికి కూడా ఈ మొదటి అకుశల చిత్తము కలుగుతుంది. ఇదే సౌమనస్యంతో కూడిన మిథ్యాదృష్టి గల ససంస్కారము. ఇక రెండవది, అతడు అదే పనిని తక్కువ ఉత్సాహం గల చిత్తంతో ఆరంభిస్తే అప్పుడు అతనికి రెండవ అకుశల చిత్తము కలుగుతుంది. అదే పనిని ఇప్పుడు మొదట ఏం చెప్పుకున్నాము, ప్రసన్న చిత్తంతో ఉత్సాహంతో సంతుష్టితో ఎవరైనా కామభోగాల్లో నిమగ్నుడైనప్పుడు అది సౌమనస్యంతో కూడిన మిథ్యాదృష్టి గల ససంస్కారము అని చెప్పుకున్నాం. కానీ అదే పనిని అతడు తక్కువ ఉత్సాహంతో ఆరంభిస్తే అప్పుడు అతనికి రెండవ అకుశల చిత్తము కలుగుతుంది. ఇప్పుడు కుశల చిత్తాల గురించి మనం ముందే చెప్పుకున్నాం. ఇప్పుడు అకుశల చిత్తాల విభాగంలో ఉన్నాం. ఈ అకుశల చిత్త విభాగంలో మనం చెప్పుకునేవన్నీ కూడా అకుశలాలే, అకుశల చిత్తాలే. అతడు అదే పనిని అంటే మొదటి
అకుశల చిత్తం విషయంలో చెప్పుకున్నాం కదా, అదే పనిని తక్కువ ఉత్సాహం గల చిత్తంతో ప్రారంభిస్తే అప్పుడు అతనికి రెండవ అకుశల చిత్తము కలుగుతుంది. ఇక అతడు మిథ్యా దృష్టిని ఎదుట ఉంచుకోకుండా కేవలం ప్రసన్న చిత్తంతో మైథునాన్ని సేవిస్తే, లేదా ఇతరుల సంపదలో లోభాన్ని పొందితే, లేదా క్రూర స్వభావంతో ఉత్సాహం లేని చిత్తంతో ఆ సంపత్తిని దొంగిలిస్తే అప్పుడు మూడవ అకుశల చిత్తం కలిగినట్లుగా భావించబడుతుంది. మిథ్యా దృష్టిని ఎదుట ఉంచుకోకుండా అంటే కోరికలను అనుభవించటంలో ఏ దోషము లేదు అనేటువంటి భావన గురించిన ఆలోచన ఏమీ లేకుండా కేవలం సంతోషంతో, అంటే అతనిలో ఇతర ఏ దృష్టి ఉండదు, కేవలం సంతోషంతో ప్రసన్న చిత్తంతో మైథునాన్ని సేవిస్తే, లేదా ఇతరుల సంపదలో లోభాన్ని పొందితే, అది నాకు కావాలని లోభాన్ని పొందితే, లేదా క్రూర స్వభావంతో ఉత్సాహం లేని చిత్తంతో ఆ సంపత్తిని దొంగిలిస్తే అప్పుడు మూడవ అకుశల చిత్తం కలిగినట్లుగా భావించబడుతుంది. ఆ మూడవది ఏమిటి? సౌమనస్యంతో కూడిన దృష్టి లేని అసంస్కారము. ఇక నాలుగవ దాని గురించి చెప్తూ ఉన్నాడు. అతడు అదే పనిని తక్కువ ఉత్సాహం గల చిత్తంతో ఆరంభిస్తే అది నాలుగవ అకుశల చిత్తంగా భావించబడుతుంది. అదే మొదటనేమో ఉత్సాహం లేని చిత్తంతో, తర్వాతనేమో తక్కువ ఉత్సాహం గల చిత్తంతో అదే పనిని చేసినట్టయితే అది నాలుగవ అకుశల చిత్తంగా భావించబడుతుంది. ఇదే విధంగా కామభోగాలను పొందకపోవటం వలన, లేదా ఇతరుల సౌమనస్యం లేకపోవటం వలన అతని చిత్తంపై 4 రకాలలో సౌమనస్యం లేకుండా అయినప్పుడు, అతని చిత్తము పై 4 రకాలలో సౌమనస్యం లేకుండా అయినప్పుడు మిగిలిన 4 ఉపేక్షాసాగత చిత్తాలు కలుగుతాయి. ఈ పద్ధతిలో సౌమనస్య, ఉపేక్ష, దృష్టిగత, సంస్కృత భేదంతో ఈ 8 విధాల లోభమూల చిత్తాన్ని తెలుసుకోవాలి. కామభోగాలను పొందకపోవటం వలన, లేదా ఇతరుల సౌమనస్యం లేకపోవటం వలన అతని చిత్తము పై 4 రకాలలో సౌమనస్యం లేకుండా అయినప్పుడు, అంటే ఇక్కడ మనం మొత్తము 21 అకుశల చిత్తాలు చెప్పుకున్నాం కదా, అందులో 4 అకుశల చిత్తాలు అన్నమాట ఇక్కడ చెప్పబడ్డాయి. 4 రకాలలో సౌమనస్యం లేకుండా అయినప్పుడు మిగిలిన 4 అంటే 5 నుంచి 8 వరకు ఉపేక్షాసాగత చిత్తాలు కలుగుతాయి. ఈ పద్ధతిలో సౌమనస్య, ఉపేక్ష, దృష్టిగత, సంస్కృత భేదంతో ఈ 8 విధాల లోభమూల చిత్తాన్ని తెలుసుకోవాలి. ఈ లోభమూల చిత్తము ఈ పైన చెప్పిన సౌమనస్యము, ఉపేక్ష, దృష్టిగతము, సంస్కృత భేదంతో 8 విధాలుగా ఉంటుంది అని తెలుసుకోవాలి. అకుశల చిత్తాలు 3 విధాలు అని చెప్పుకున్నాం మనము. లోభమూలము, ద్వేషమూలము, మోహమూలము. అందులో ఈరోజు మనము లోభమూల అకుశల చిత్తాన్ని గురించి చెప్పుకున్నాం. ఇక్కడికి ఈరోజు చాలు.